ఈ యొక్క మంత్రమును మీరు 108 సార్లు చదివినంత మాత్రానే భూత ప్రేత పిశాచాలు, గ్రహ దోషాలు, చెడు ప్రయోగాలు అటువంటి అయినా సరే పటాపంచలు చేసి ఒక ఆంజనేయ స్వామి పవర్ఫుల్ గల మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క మంత్ర సాధన అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా చూడండి, లేదనుకున్న వాళ్ళు వీడియో ఆపేసి వెనక్కి వెళ్ళిపోవచ్చును. ఇది వచ్చేసి ఒక ఆంజనేయ స్వామి పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. అంటే ఒక మంత్ర సాధన చేయటం వలన మనకు వచ్చే ఫలితం ఏమిటంటే, ఈ యొక్క ఆంజనేయ స్వామి మంత్రాన్ని మీరు మంగళవారం రోజున మీకు దగ్గరలో ఎక్కడైనా సరే గుడి ఉన్నా సరే, లేకపోతే చిన్న గుడి అయినా సరే, పెద్ద గుడి అయినా సరే, ఎక్కడున్నా సరే ఆ గుడి దగ్గరకు వెళ్ళిపోయి ఈ యొక్క మంత్రాన్ని మీరు చదవగలిగితే ఒకే రోజున 7000 సార్లు జపం చేసి సిద్ధి పొందాలి. ఆ ఎదురుగా కూర్చొని ఆ గుడి ప్రాంతంలో ఎక్కడైనా సరే కూర్చొని మీరు ముందుగా గుడికి వెళ్తారు కాబట్టి మీ మనసులో ఉన్న సంకల్పం అనేది ఆ యొక్క ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టేసి మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి. స్వామి, నేను ఈ యొక్క మంత్ర సాధన చేస్తున్నాను, ఆ యొక్క మంత్రశక్తి అనేది నాకు ప్రాప్తించాలి, దానివల్ల వచ్చే ఫలితాలు అనేవి నాకు నేను చేసుకోవాలనుకుంటున్నాను స్వామి అని చెప్పేసి ముందుగా మీరు ఆ యొక్క ఆంజనేయ స్వామికి ఒక తాంబూలం కానీ, లేకపోతే తమలపాకు మాల కానీ, లేకపోతే మీకు నచ్చింది ఏదైనా సరే ప్రసాదం పెట్టేసి మీరు నమస్కరించుకున్న తర్వాత ఒక రుద్రాక్ష మాల తీసుకున్న తర్వాత ఆ గుడి ప్రాంతంలో కూర్చొని మీరు చేయగలిగితే మంగళవారం రోజున సాయంత్రం పూట చేయాలి, ఉదయం పూట కాదు, 6 దాటిన తర్వాత చేయాలన్నమాట. మీరు కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని 7000 సార్లు జపం చేయవచ్చు అనమాట. ఒకవేళ మేము చేయలేము స్వామి, మాకు అంత టైం లేదంటే మీరు ఎన్ని మంగళవారం చేయాలి, ఎన్ని మంగళవారాలు చేయండి, 7000 సార్లు పూర్తి చేయాలన్నమాట. మీరు ప్రతి మంగళవారం వెళ్ళండి, 2000 చదువుతారు, లేదా 3000 చదువుతారు, లేదా 1000 ఒక 100 చదువుతారు. ఎట్లా చేసినా సరే ఎన్ని మంగళవారం సరే 7000 పూర్తి అయిపోవాలి. 7000 పూర్తి అయిపోతే ఈ యొక్క మంత్రసిద్ధి అనేది ప్రాప్తించింది అన్నమాట. మంత్రసిద్ధి ప్రాప్తించిన తర్వాత ఈ యొక్క మంత్రంతో మనం చేయగలిగే పనులు ఏమిటని అని మీరు అడిగితే, ఈ యొక్క మంత్రం ద్వారా మీరు ఏం చేస్తారంటే, మీరు 7000 సార్లు మంత్రం సిద్ధి పొందారు, ఆ యొక్క మంత్రశక్తి మీకు ప్రాప్తించింది. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఎవరైతే చెడు ప్రయోగాలతో బాధపడుతున్నారో, భూత పేద పిశాచాలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే, ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక చెంబులో, ఒక లోటాలో నీళ్ళు తీసుకొని మీరు ఈ యొక్క మంత్రాన్ని ఆ యొక్క వాటర్ల మీద మీరు 108 సార్లు మంత్రం చదివి మీరు ఏం చేస్తారంటే 3 సార్లు దాంట్లో అని ఊదాలన్నమాట. ఊది ఆ యొక్క నీళ్ళను వాళ్ళకి తాగించినట్లయితే వాళ్ళ మీద ఉన్న చెడు ప్రయోగాలు కానీ, లేకపోతే భూత ప్రేత పిశాచాలు కానీ, బ్రహ్మ రాక్షసులు కానీ ఏవైనా సరే ఈ యొక్క మంత్ర ప్రభావంతో వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టి మీ కంటికి కనపడకుండా వెళ్ళిపోవటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఆంజనేయ స్వామి మంత్రం అన్నమాట. అదేవిధంగా ఒకవేళ నీళ్ళు లేవనుకున్నానుకో, మీ చేతిలో విభూది తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు సేమ్ 108 సార్లు మంత్రాన్ని చదివి వాళ్ళ నుదిటిన బొట్టుగా పెట్టవచ్చు, లేకపోతే వాళ్ళ నోట్లో కొద్దిగా వేయవచ్చు అన్నమాట. ఆ విధంగా వేసినా సరే వాళ్ళ శరీరం మీద ఉన్న చెడు ప్రయోగాలు కానీ, లేకపోతే భూత పేద పిశాచ బాధలతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే విముక్తులైపోతారన్నమాట. ఈ విధంగా మీరు ఒకసారి చేయండి, ఒకసారి వాళ్ళ కంట్రోల్లోకి వచ్చండి, పర్వాలేదు, ఇంకోసారి చేయండి. ఆ విధంగా ప్రతిరోజు చేసుకున్నప్పుడు అయితే అసలు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదన్నమాట. నెంబర్ 1 మంత్రం అన్నమాట. నేను వీడియో మీద ఇస్తాను. మంత్రం అనేది చక్కగా తెలుగులో ఉండిద్ది, మీరు చక్కగా చూసుకోండి అన్నమాట మంత్రం అనేది. అదేవిధంగా ఇంకా యొక్క మంత్రంతో మనం ఏం చేయగలమంటే, మీకు గ్రహదోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి గ్రహదోషాలతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు యొక్క మంత్రాన్ని మీరు చదువుకొని ఆ విభూదిని మీరు నుదిటిన బొట్టుగా పెట్టుకున్నట్లయితే మీకు ఉన్న ఎటువంటి గ్రహదోషాలైనా సరే పూర్తిగా తొలగిపోయి మీరు బయట సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండటం అనేది జరిగిద్ది అన్నమాట. అదేవిధంగా ఇంకా దేనికైనా ఉపయోగపడిద్దంటే, ఇది వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునే సమయంలో కింద పడుతుంటారు అన్నమాట. అదే వాళ్ళు బాలగ్రహ దోషాలు అంటారన్నమాట. అటువంటి వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా సరే వాళ్ళు కింద బయట జ్వరాలు వచ్చి వాళ్ళు తగ్గిపోతుంటారు. అటువంటి వాళ్ళకి ఈ యొక్క మంత్రాన్ని మీరు సేమ్ ప్రాసెస్లో కుంకుమ కానీ విభూది కానీ తీసుకొని 108 సార్లు మంత్రించి వాళ్ళని ఎదుటిని పెట్టినట్లయితే తన్నుమని లేచి నుంచొని మనం నడవటం జరిగిద్ది అన్నమాట. చాలా పవర్ఫుల్ శక్తివంతమైన మంత్రం వచ్చేసి చక్కగా తెలుగులో ఉండిద్ది. మీరు నీట్గా రాస్తాను, చక్కగా చూసుకొని మీకున్న సమస్యను బట్టి ఈ యొక్క మంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది చూసుకోండి. జపం వచ్చేసి చెప్పేసే కదా, మీరు ఆంజనేయ స్వామి గుడిలోనే ఈ యొక్క మంత్రం జపం చేయాలి. అది ఎన్ని మంగళవారాలు చేసినా పర్వాలేదు, మంగళవారం రోజున చేయాలన్నమాట. సాయంత్రం పూట చేయాలన్నమాట. మీరు మళ్ళీ అక్కడ ఉదయం పూట చేయాలా, సాయంకాలం పూట చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్ అడగొద్దు. అది సంబంధించిన మంత్రం కాబట్టి చక్కగా చేసుకోవచ్చును. చక్కగా చేసి మీకున్న సమస్య నుండి మీరు పూర్తిగా బయటపడవచ్చును. కాబట్టి మీరు ఏదో రుద్రాక్ష మాల పట్టుకొని మీరు ధ్యాస ఎక్కడో పెట్టి గబగబా చదివేసి నేను చదివేశాను 7000 సార్లు అయిపోయింది, నాకు మంత్రం సిద్ధించలేదు అనుకుంటే కాదు. ఒక మంత్రం కానీ ఒక మంత్రం కానీ మనం సాధన చేసేటప్పుడు ఒక మంచి మనసుతో చేసినప్పుడు ఆ యొక్క మంత్ర ఫలితం అనేది మనకు అద్భుతంగా పనిచేసిద్ది అన్నమాట. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. అయితే ఎవరైతే ఇటువంటి మంత్ర తంత్రాలను మేము చేయలేకపోతున్నాం అనుకుంటున్న వాళ్ళు మన దగ్గర మీకు
బ్రాస్లెట్లు అనేవి ఉన్నాయన్నమాట. మీకు కావాల్సిన నరదిష్టికి సంబంధించినవి ఉన్నాయి, మీ చేతికి వేసుకునే బ్రాస్లెట్ ఉంది. అదేవిధంగా సులేమాన్ హైకిక్ బ్రాస్లెట్ ఉంది. అది చెడు ప్రయోగాలు కూడా మీ దగ్గర రానివ్వకుండా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీలో ఉన్నా సరే పూర్తిగా తీసివేసి మీ మీద ఎటువంటి చెడు చూపు పడనీయకుండా మేము రక్షణ చేసి చెడు శక్తులను మిమ్మల్ని కాపాడిద్దామంటే అటువంటి బ్రాస్లెట్ కూడా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళైతే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మీరు ఓన్లీ మెసేజ్ పెట్టండి. కాల్ చేయడం వల్ల మీ ఫలితం అనేది ఉండదు, ఎందుకంటే నేను ఎత్తనమాట.